శివుడు శ్మశానంలో తిరగడం వెనుక దాగి ఉన్న రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన తర్వాత మిగిలే బూడిదను ఒంటికి రాసుకుని కపాలమాలను శివుడి మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించడం అనేది సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడని అర్థం. ఆయనకు విషమైన అమృతమైన సమానమే. మరి అసలు శివుడు శ్మశానంలో తిరగడం వెనక కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది. ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీదేవి స్వయంగా ప్రస్తావిస్తుంది. దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే, పార్వతి, శ్మశానంలో నేనేమి ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం లేదు. లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువై ఉన్న ప్రాంతం శ్మశానం. ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి. దీన్ని గమనించిన బ్రహ్మ స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు. లోకంలో మంగళ కార్యాలేవి జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళ కార్యాన్ని అడ్డుకుంటున్నాయి. పైగా ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డ మీ బిడ్డలే కదా అని అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా. మీ పిల్లలు చేసే తప్పులు సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞలలో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై ఉండాలని ప్రార్థించాడు. అందువల్లనే నేను శ్మశానంలో కొలువై ఉన్నానని చెప్పాడు. ఇది మొదటి కారణం కాగా మరో 2 కారణాలు కూడా ఉన్నాయి. జీవించి ఉన్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు, హకటితో అలమటించే కడు పేదవాడు చనిపోయాక వచ్చే శ్మశానానికే అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకు శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు. చివరి కారణం, జీవించి ఉన్నంత కాలం నా వాళ్ళు అంటుంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో వదిలి వెళ్ళిన వారికి తోడుగా నేనున్నానని చెప్పేందుకే అక్కడ నివసిస్తున్నట్టు పార్వతీదేవికి శివుడు చెప్తాడు. అసలు ఈ లోకమే ఓ శ్మశానం. చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతాడా? లేదు కదా. గృహాల్లో, ఆసుపత్రుల్లో, రోడ్లపై, పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. అంటే ఈ లోకమంతా ఓ శ్మశానమే. ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం. ఈ ప్రాంతంలో నేను నివసిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు. పైగా ఈ లోకంలో మృత్యు భీతి లేకుండా చనిపోయే ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు. శివుని వెంట ఉండే భూతగణాలు వికృతి రూపంలో ఉంటాయి. వాటి శరీరం నుంచి అవయవాలు బయటకు వచ్చి భయంకర ఆకారంలో ఉంటారు. నిజమైన శివభక్తులు వీటిని చూస్తే భయపడరు. ఈ గణాలు నిరంతరం శివుడితోనే ఉంటాయి. కాబట్టి మహాదేవుడిని ఆరాధించే ముందు వీటి పట్ల భయాన్ని వీడాలి. అంటే శివుడికి శ్మశానమైన ఆలయమైన ఒకటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.